అండ్ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అలానే షర్మిల గారికి సంబంధించి ఏదైతే ఈ ఆస్తుల వివాదం అది రాజకీయ వివాదంగా మారింది, దీనికి సంబంధించి కూడా విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు 1.7% కూడా లేదు అని చాలా లైట్ గా చెప్పేశారు. దానికి షర్మిల గారు కూడా చాలా ఘాటుగానే స్పందించారు. నెక్స్ట్ డే మనం ఈ రోజు చూడొచ్చు. ఎటు దారి తీస్తుంది అనుకోవచ్చు? అంటే షర్మిల గారికి జగన్ గారికి మధ్య ఒక గ్యాప్ అయితే ఉంది, ఫ్యామిలీ పరమైన గ్యాప్. అది చాలా కాలం పాటు కొనసాగుతుంది. గత 2 నెలలు హీట్ వచ్చేసింది అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి అలాంటి కౌంటర్ ఇవ్వడం సహజం. అంటే ఇగ్నోర్ చేయడం, అసలు ఆమెని నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం మాట్లాడాడు. ఇది షర్మిల గారి స్వయంకృత అపరాధం. షర్మిల గారు ఇప్పుడు నన్ను క్వశ్చన్ వేశారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోవడం కరెక్ట్ కాదని చెప్పాను. అంతవరకే చెప్తే బాగుంది. ఇంకా దానికి మించి దమ్ముంటే రాజీనామా చేయి, మళ్ళీ ఇవి అనవసరం కదా. నాకు కూడా షర్మిల గారు కూడా ఏరే పార్టీ కదా, మైకి తీసుకొచ్చారు. అది కరెక్ట్ కాదండి, ఆయన అసెంబ్లీకి పోతే మంచిది, పోకపోతే అది కరెక్ట్ కాదు కదా, సాంప్రదాయం కరెక్ట్ కాదు. ఆయన పోకపోయినా మేము బయట ఉండి ఆయనకన్నా బెటర్గా పోరాడుకొని ఏరే లైన్ తీసుకుని వెళ్ళిపోవాలి. మేము మోడల్గా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్ లాగా ఉండము అని ఏరే లైన్ తీసుకొని వెళ్ళిపోవాలి. అలా కాకుండా అయితే రాజీనామా చేయి, నిన్ను ఎందుకు ఎన్నుకున్నారు, మళ్ళీ ప్రజలను అడుగుపోయి నేను అసెంబ్లీకి పోను అయినా నన్ను గెలిపించమని చెప్పి అడిగారు. ఇది అవసరమా? ఇది ఆయన మీద ఉన్న కోపాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన సిద్ధాంతం కన్నా కోపాన్ని, ఆయన మీద ఆల్రెడీ కోపం ఉంది కదా, ఆ కోపానికి షర్మిల గారు చేస్తారు. రెండో పాయింట్, సోషల్ మీడియా విషయంలో కూడా వర్రా రవీంద్ర అనే వ్యక్తి నాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు, ఆయన అరెస్ట్ చేయడం తప్పు కాదని చెప్పారు. నేను కూడా దాన్ని తప్పట్, ఎందుకంటే ఆమెను కూడా ఆమె మాట్లాడకూడదు కదా, ఎవరు కూడా ఒక మహిళ కదా. అదే సందర్భంలో ఆ ఘాటున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో అందరిపైన ఇప్పుడు 100 మంది అందరినీ సమర్థించలేవు కదా, అది నీ పని కాదు కదా. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒకరిద్దరు, నేను కూడా ఇప్పుడు చెప్పాను, వైసీపీలో సోషల్ మీడియా ఇప్పుడు మనం కూడా మాట్లాడాం, 30-40 మంది ఏదో ఎఫ్ఐఆర్లో రాశారంటున్నారు, అది కరెక్టా రాంగ్ తెలియదు, మనం తప్పు పెట్టాం. కానీ అట్ ద సేమ్ టైం అనిల్, శ్రీరెడ్డి గారు, లేకపోతే పంచి ప్రభాకర్ గారు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళపైన కేసులు పెట్టారు కదా, దీన్ని మనమే తప్పు పట్టలేదే, చట్టపరంగా యాక్షన్ తీసుకోమని చెప్పినమే. ఆ మాటన మొత్తం మీద సమర్థించలేం కదా. ఆ రకమైన పొలైట్నెస్ షర్మిల గారికి ఉండాలి. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మా పైన తప్పులుగా ప్రవర్తించిన అధికారులకు మేము సప్త సముద్రాల అవతలున్నా తీసుకొస్తాను అంటే అది ఒక రకంగా హెచ్చరిక అనుకోవాలి తప్ప అది అహంకారం ఎట్టుంటుంది షర్మిల గారు? తప్పు కదా. అహంకారం ఎట్టవుతుంది? ఆయన ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు. రెడ్ బుక్ ఎందుకు అన్నాడు? అదుపు తప్పిన అధికారులపైన చర్య తీసుకుంటాను, నా బుక్ లో రాసుకుంటాను అన్నాడు. మనం తప్పట్లేదే. ఆ క్రమంలో అరెస్ట్ చేసే క్రమంలో తప్పులు పద్ధతిలో పోతే తప్పడతాం. రెడ్ బుక్ ఎందుకు ఇప్పుడు షర్మిల గారు హెచ్చరిక చేయరా? ఈ రోజు ఇచ్చడిగా ప్రవర్తిస్తే మేము అధికారానికి వస్తే అని చెప్పరా మీరు? అది అహంకారం ఎట్టవుతుంది? కాబట్టి షర్మిల గారు ఎంతవరకు స్పందించాలో వాళ్ళ అన్నపైన తనకున్న భావోద్వేగాలు, తమకున్న రాగదేశాలన్నీ రాజకీయాల్లో తీసుకొచ్చి పెడితే ఆయన అట్లే స్పందిస్తాడు. ఎందుకు స్పందించడు? 1.5% ఉన్న పార్టీకి నేను ఎందుకు స్పందించాలి, దానికి ఒక అధ్యక్షుడు అన్నాడు. అది అహంకారంతో చేసింది కాదు. మీరు అత్యుత్సాహంతో ఒక పరిధి దాటి జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు విమర్శించండి, అంతవరకే పరిమితం కావడం. మీకున్న కోపాలు, మీకున్న రాగదేశాలు, మీకున్న ఆస్తులు అన్ని తీసుకొచ్చి పెడితే జగన్ అట్లే స్పందిస్తాడు. కానీ అది మీ స్వయంకృత అపరాధం తప్ప ఇంకోటి కాదు. అండ్ ముఖ్యంగా ఏపీలో విశాఖ శారదాపీఠానికి సంబంధించిన భూమి ఏదైతే ఉందో దాన్ని మరలా ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకుంటుంది. ఒకసారి సేవ కోసం కావచ్చు, ఇచ్చిన భూములను వెనక్కి లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక వర్గం వారు చెబుతున్న భావన, ఆలోచన కావచ్చు. మీరేం చెప్తారు? విశాఖ శారదాపీఠం యొక్క భూములు తీసుకోవడానికి 2 కోణాలు. ఫస్ట్, విశాఖ శారదాపీఠం పట్ల మొదటి నుంచి గొడవ ఉంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మాట్లాడాడు, ఇంక పదాలు కూడా వాడాడు, ఆ స్వామి ఈ స్వామి అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే చంద్రబాబు గారు సీరియస్ గానే విమర్శించాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విశాఖ. రెండోది, ఆయనకు వైసీపీ ముద్రను వాళ్ళు వేశారు, ఉందా లేదా అనేది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వైసీపీ మనిషిగానే ఆయన చూస్తున్నారు ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు. నెంబర్ 2, ఆయన పట్ల వ్యక్తిగతంగా కూడా అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూముల్లో ఏదైనా ఇల్లీగాలిటీస్ ఉంటే, టెక్నికల్ తప్పు ఉంటే, ఇల్లీగాలిటీసే కాదు టెక్నికల్ తప్పు ఉన్నా కూడా వాళ్ళు వదలరు. ఎందుకని? ఆ పీఠం పట్ల వాళ్ళకు ఒక అభిప్రాయం ఉంది, ఆయన వైసీపీకి అనుకూలమని, రెండోది వీళ్ళకి వ్యతిరేకమని. అది ఇప్పుడు చెప్పడం కాదు, అధికారంలో లేని ముందు కూడా చెప్పినారు. కాబట్టి విశాఖ శారదాపీఠానికి కేటాయించిన భూముల్లో సాంకేతికంగా, టెక్నికల్ గా లేదా ఇల్లీగల్ గా ఎక్కడైనా దొరికితే అవకాశం ఉంటే ఖచ్చితంగా వ్యతిరేకంగానే పనిచేస్తారు.
ఇది వాస్తవం. ద సేమ్ టైం ప్రభుత్వానికి భూములు కేటాయించే అధికారం ఎంత ఉందో ఆ కేటాయింపులు సరిగ్గా లేనప్పుడు, ఆ కేటాయింపులు సద్వినియోగం చేసుకున్నప్పుడు తిరిగి తీసుకునే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి శారదాపీఠానికి కేటాయించినా ఎవరికి కేటాయించినా ఉంటుంది. ఇది రూల్ ప్రకారమే పోయినారా, రూల్ ప్రకారమే పోతారు. కానీ అంతర్లీనంగా రాజకీయమైన కోపాలు కూడా ఉంది. రెండు చూడాలి విశాఖ శారదాపీఠం. రైట్. మరి మీరు అన్నట్టుగా ఒకవేళ వ్యతిరేకంగా ఉన్న భూములు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు వరదయ్య పాలనకు సంబంధించిన దళితుల భూమిలో ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో నడుస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని పత్రికల్లో వార్తలు ఉన్నాయి అండ్ శాటిలైట్ ఛానల్స్ లో వార్తలు ఉన్నాయి. మరి దళితుల భూముల్లో కల్కి ఆశ్రమం నిర్వహిస్తున్నారు, దాన్ని ఎట్లా చూడాలంటారు? దానికైతే వదిలేయచ్చా? సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అందరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు టీవీలో కూర్చొని బూతులు మాట్లాడే యాంకర్లు నీ సంగతి తెలుస్తా అని రోజా గారిని ఎట్టబడితే అటు కొంతమంది టీవీ యాంకర్లు తిడుతున్నారు కదా, వాళ్ళని ఎందుకు కేసు పెట్టలేదు? ఇది కూడా అంతే. కాబట్టి నేను చెప్పాను కదా, శారదాపీఠం భూముల కేటాయింపు విషయంలో సాంకేతిక అంశాలు ఉండడం ఎంత వాస్తవమో ద సేమ్ టైం అంతర్లీనంగా రాజకీయంగా వారి పట్ల ఉన్న అభిప్రాయం కూడా డామినేట్ చేస్తాం. ఇప్పుడు వరదయ్య పాలన సంబంధి మనం అడిగితే ఏం చెప్తాం? ఎవరికి భూములు కేటాయించినా ఇల్లీగాలిటీస్ ఉంటే తిరిగి తీసుకోండి, అక్కడ రాజకీయాలు చూడొద్దండి. లీగల్గా ఉంటే యాక్సెప్ట్ చేయండి, ఇల్లీగల్గా ఉంటే సాంకేతికంగా తప్పులు జరిగితే తీసుకోండి. అది విశాఖ శారదాపీఠమైనా వరదయ్యపాలెం భూములైనా ఇంకోటైనా ఒకే పద్ధతి పాటించమని మనం కోరతాం. ఎంతైనా రాజకీయ సమాజంలో ఉన్నాం కాబట్టి సాంకేతిక అంశాలు ముందుకు వస్తాయి. అసలు రాజకీయంగా ఉన్న కోపతాపాలతో కొంచెం ఎక్కువ చేస్తారు. అది పెరిగేసరికి ప్రజల్లో ఏమవుతుంది, వీళ్ళు రాజకీయ కోణంలో చేసా అంటారు. అందరి మీద కరెక్ట్గా చేశారనుకోండి, పర్ఫెక్ట్గా చేసాం అనుకుంటారు. మరి పర్ఫెక్ట్గా చేసామని మిగులుతున్న తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కోణంలో చేసిందా అని మిగులుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది.